హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. 6 months వ్యాలిడిటీ తోటి మీరు ఈ కోర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా 120 రూపీస్కి అందుబాటులో ఉంది. శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది, చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు ఇక్కడ చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తెలంగాణ చరిత్ర 99 రూపీస్ 6 months వ్యాలిడిటీ ఉంది. ఉద్యమ చరిత్ర 3000 బిట్స్ 150 రూపీస్ 6 months వ్యాలిడిటీతో ఉంది. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి 1500 బిట్స్, దాంతోపాటుగా 500 ప్రీవియస్ బిట్స్ పీడిఎఫ్ కూడా మీరు మన యాప్లో చదువుకునే విధంగా అయితే ఉంటుంది. సో ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఒకసారి అయితే యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి, నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. దసరా కానుకగా 1000 మంది డాక్టర్ల నియామకం అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 1000 మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దసరా నాటికి ఉత్తర్వులు అందజేస్తామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవి విరమణ వయసు పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సో స్టాఫ్ నర్సులు కావచ్చు, ఇంకా ఏఎన్ఎం ఇతర సిబ్బందికి సంబంధించినటువంటి నియామకానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఇక దాంతోపాటుగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైనటువంటి సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో 800 మంది సీనియర్ రెసిడెంట్లను ఇటీవలే పూర్తిగా జిల్లాల్లోనే నియమించామని చెప్పేసి వెల్లడించడం జరిగింది. సో మనకు దసరా కానుకగా మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు కూడా ప్రకటన చేశారు. ముఖ్యంగా దానిలో మనకు సో 1000 డాక్టర్లు కావచ్చు, ఇంకా స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ కట్ ఆఫ్ పై హర్షాతిరేకాలంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ ఎస్టీలకు కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటనతో అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. నెగిటివ్ మార్కుల విధానంలో కట్ ఆఫ్ మార్కులు ఎంతవరకు తగ్గిస్తారనేది పూర్తిగా ప్రకటించకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్లో మాత్రం ప్రిలిమ్స్లో ఖచ్చితంగా అర్హత సాధిస్తామనేటువంటి ధీమా వ్యక్తమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై పలువురు బీజేపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు పోలీస్ నియామకాల్లో కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ పోటీ పరీక్షలపై బ్రాహ్మణ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు. దాంతోపాటుగా పోటీ పరీక్షలపై ఎస్సీ మైనార్టీలకు కూడా ఫౌండేషన్ కోర్స్ ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ఉచిత శిక్షణకు సంబంధించి 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నిర్వహించేటువంటి పోటీ పరీక్షలకు బ్రాహ్మణ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి అభ్యర్థులు 15 నుంచి 24 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎస్సీ మైనార్టీ ఫౌండేషన్ కోర్స్ సంబంధించి కూడా మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఇక్కడైతే వీటిని అయితే ఈ కోచింగ్ ఇస్తున్నారు. సో వాటికి సంబంధించి నెల 24 లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 2న ప్రవేశ పరీక్ష అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ వెబ్సైట్కి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకొని అప్లై చేయండి. సో ఇక్కడ పూర్తి వివరాల కోసం అయితే మీరు ఒకసారి డిస్ట్రిక్ట్ వెబ్సైట్ని అయితే చూడండి. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని కొత్త డిస్ట్రిక్ట్స్ నేమ్స్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే దీన్ని చూడండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఎస్బీఐలో 714 ఎస్ఓ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి టోటల్గా 714 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే దీనిలో ఉండడం జరిగింది. సో డిగ్రీతో పాటుగా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. 20 to 50 years మధ్య ఏజ్ అనేది ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన పరీక్ష కేంద్రాలు ఉంటాయి. సో మీకు కనుక ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్టయితే వీటికైతే అప్లై చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 20 తారీఖు ఉంది.
ఇక నెక్స్ట్ మనకు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా మెటీరియాలజికల్ విభాగం నుంచి కూడా 165 వేకెన్సీస్ తోటి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి అదేవిధంగా జేఆర్ఎఫ్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. అక్టోబర్ 9th అనేది లాస్ట్ డేట్ ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇక దాంతోపాటు మరొక నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. వారణాసిలో ఉన్నటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కూడా 18 వేకెన్సీస్ సంబంధించి ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అయితే చూడండి. సెప్టెంబర్ 30 వరకు లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్కి వెళ్ళి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 16న జాబ్ మేళా అంటూ చూడవచ్చు. సో వెలుగులో వచ్చినటువంటి అప్డేట్, మంచిర్యాల జిల్లాలో ఈ నెల 16న జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఎస్బీఐ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కేఈ నుంచి ఎస్డిఎల్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు. యూజీ పీజీ కోర్సెస్ సంబంధించి 2022-23కి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఒక పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. సో దీనిలో మీకు గ్రాడ్యుయేట్ కోర్సెస్ బీఏ, బీబీఏ కావచ్చు, బీఎస్సీ ఇటువంటి కోర్సెస్ చేసుకోవచ్చు. బీఎల్ఐసీకి సంబంధించిన కోర్సెస్ కూడా చేసుకోవచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా ఎంఏ కావచ్చు, ఎంఏ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, పొలిటికల్ సైన్స్ ఇలాంటి కోర్స్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే విత్ ఇన్ ద డేట్స్లో మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ మంత్ 10th అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. వాటికి సంబంధించి ఇక్కడ లేట్ ఫీజుతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంబంధించి ఇక్కడ మీరు ఎస్డిఎల్సి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ రీసెంట్గా మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. సో పీజీటీ, టీజీటీ ఇట్లా మనకు టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అయితే వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అర్హత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అర్హతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక 3 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆ ఏ దశలో ఎటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎట్లా వీటిని మీరు క్రాక్ చేయాలనేటువంటి డీటెయిల్స్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఒకసారి మీరు వీటికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సాక్షి న్యూస్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను కూడా దీన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు విఆర్ఏల మిలియన్ మార్చ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. చెలో అసెంబ్లీ ఉద్రిక్తం, పోలీసుల లాఠీ చార్జ్ అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఆందోళనతో అట్టుడికినటువంటి హైదరాబాద్, సమ్మె అర్ధరహితమని సీఎం వ్యాఖ్యలపై ఫైర్. 2 రోజుల ముందే రాజధానికి వేలాదిగా తరలివచ్చినటువంటి వీఆర్ఏలు బారికేడ్లు దాటుకొని ట్యాంక్ బండ్కు అసెంబ్లీ వైపు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పోలీసులు, వందలాది మంది అరెస్టు. మహిళా వీఆర్ఏలను కూడా చూడకుండా చావబాదినటువంటి పోలీసులు, జేఏసీ నేతలను చర్చకు పిలిచినటువంటి కేటీఆర్, సమ్మె వాయిదా వేయాలని అభ్యర్థన. సో సర్కారుపై నమ్మకం లేదని జీవో ఇచ్చేంత వరకు సమ్మె విరమించబోమని చెప్పేసి వెల్లడించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం వీఆర్ఏలకు సంబంధించిన అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా కథం తొక్కినటువంటి టీచర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 315 రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించినటువంటి నేతలను వ్యాన్లోకి ఎక్కిస్తున్నటువంటి దృశ్యం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి కూడా నిన్న హైదరాబాద్లో ఈ 2 సంఘటనలు అయితే జరగడం జరిగింది. సో ఇవి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో ఈ వీక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకైతే యూజ్ ఉంటుంది. సో దీన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను. ప్రతిరోజు టెలిగ్రామ్ను ఫాలో కండి. SJTutorials అఫీషియల్ అని చెప్పేసి కనుక మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్టయితే గ్రీన్ కలర్ లోగోతో మన ఛానల్ లోగోతో మీకు అక్కడ టెలిగ్రామ్ గ్రూప్ కనబడుతుంది. దాంట్లో జాయిన్ కాండి. దానిలో వివిధ ఆర్టికల్స్ అయితే నేను రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ నిరుద్యోగం పైకి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్రాల్లో భారీ వ్యత్యాసం, యువత మహిళలపై తీవ్ర ప్రభావం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2022 నెలల వారీగా నిరుద్యోగ రేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక గ్రాఫికల్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేశ అభివృద్ధిలో బ్రిటన్ను దాటేశామని మీసాలు మెలివేస్తున్నాం, కానీ ఉద్యోగ కల్పనలో మాత్రం పరిస్థితి నానాటికి దిగజారుతుంది. గత ఏడాది కాలంలో నిరుద్యోగ రేటు పెరుగుతూ వస్తుంది. ఆగస్టులో నిరుద్యోగ రేట్ అనేది ఏకంగా 8% పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కంపారిజన్ కూడా నిరుద్యోగ రేట్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కొత్త నియామకాలకు కంపెనీలు రెడీ అని చెప్పేసి మరొక అప్డేట్ చూడవచ్చు. వచ్చే 3 నెలల్లో భారీగా రిక్రూట్మెంట్, దేశీయంగా 54% కంపెనీలు సిద్ధం. బ్రెజిల్ తర్వాత మన దేశం 2వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సంఘర్షణలు దీనికి కారణం. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఇది ఒక అనుకూలం. సో మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ నివేదిక అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ నివేదిక ప్రకారం చాలా కంపెనీస్ కొత్త నియామకాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు ఇక్కడికైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దానిలో మనలాంటి దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు చాలా మంచి అవకాశాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతం కంటే 10% ఎక్కువగా నియామకాలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.